కోటి రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పుడు వస్తున్న రేషన్ దరఖాస్తులకు కొత్త కార్డులను ఇవ్వడమే కాకుండా మార్పులు చేర్పులు అవుతున్న పాత కార్డుల స్థానంలోనూ కొత్తవి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో వచ్చే నెలలో కొత్తవి పాతవి కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బార్కోడ్ లేదా క్యూఆర్ కోడ్తో పోస్ట్ కార్డు సైజులో ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మహిళల పేరు మీదే కార్డు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవైపు సీఎం, సివిల్ సప్లైస్ మంత్రి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో, కుటుంబ సభ్యుల పేర్లు, డీటెయిల్స్, అడ్రస్, రేషన్ షాప్ నంబర్, ఇతర వివరాలు కలిపి దాదాపు కోటి రేషన్ కార్డులను పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తోంది. గత పాత రేషన్ కార్డుకు కొంచెం తక్కువలో పోస్ట్ కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు డిజైన్ ఉండేలా చూస్తున్నట్లు సమాచారం. ముందుగా ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో పంపిణీ ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి ఏపీలో 2005లో రేషన్ కార్డుల డిజైన్ ఫైనల్ చేసి ఇతర కుటుంబ వివరాలతో కూడిన ఫోటో ముందు వైపు కార్డు నెంబర్, రేషన్ షాప్ నెంబర్ వంటి ఇంటి అడ్రస్, డీటెయిల్స్ ను వెనక వైపు పొందుపరిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీని తీసుకొచ్చింది. రేషన్ కార్డులనే ఫుడ్ సెక్యూరిటీ కార్డు FSCలుగా పిలుస్తున్నారు. కొత్త కార్డులు మంజూరు చేసినప్పటికీ ఆన్లైన్లో కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ నెంబర్లు, రేషన్ షాప్ల వివరాలతోనే ఉంటున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులున్నాయి. కొత్తగా ఇచ్చే కార్డులను కలుపుకుంటే ఇవి కోటికి చేరతాయని అధికారులు అంటున్నారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పలు డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డికి సివిల్ సప్లైస్ అధికారులు ఇప్పటికే చూపించారు. రాష్ట్రంలో అనేక స్కీంలను మహిళల పేరు మీద ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు కూడా వారి పేరు మీదనే ఇవ్వాలని భావిస్తోంది. దీంతో కొత్త రేషన్ కార్డులు హౌస్ హోల్డ్గా గృహిణి పేరుతోనే జారీ చేయనున్నారు. బార్కోడ్తో రేషన్ కార్డులు ఇవ్వాలని ఆలోచిస్తోంది. రేషన్ షాపుల్లో బార్కోడ్ మిషన్లు పెట్టడం ద్వారా నేరుగా ఆన్లైన్లో బార్కోడ్ స్కాన్ చేసి బయోమెట్రిక్ నెల బియ్యం పంపిణీ చేయాలని ప్లాన్ చేస్తోంది. దీంతో పారదర్శకత ఉంటుందని భావిస్తోంది. పోస్ట్ కార్డు సైజులో ఉంటే దానిపై సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై కుటుంబం మొత్తం గ్రూప్ ఫోటో ఉండాలా లేదా అనేది దానిపై చర్చ జరిగింది. అయితే ఎప్పటికప్పుడు రేషన్ కార్డులో మార్పులు జరుగుతున్నందున ఫోటో లేకుండానే ఇచ్చే అవకాశం ఉంది. పైగా ఇప్పుడు ఫ్యామిలీ ఫోటో వేయాలంటే మళ్లీ అందరి నుంచి కుటుంబ ఫోటోలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు టైం పట్టనుండటంతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డులో బార్కోడ్ లేదా క్యూఆర్ కోడ్ ఉండనుంది. అడ్రస్ తో పాటు కార్డు ఏ రేషన్ షాప్ పరిధిలో ఉంటుందనే వివరాలు ఉండనున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ వైశాలి. తెలంగాణ ప్రభుత్వము నూతన రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రక్రియ అంతా కూడా ప్రారంభమైంది. గత కొంతకాలంగా రేషన్ కార్డులు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎటకేలకు ఇప్పటికే మీ సేవల ద్వారా కూడా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఎవరైతే మార్పులు చేర్పులు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందో వాళ్ళంతా కూడా దరఖాస్తు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో కూడా దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి మనకు తెలంగాణలో కనిపిస్తా ఉంది. అయితే ఈ రేషన్ కార్డులు ఇచ్చే విధానం మీద కూడా అనేక చర్చలు కొనసాగాయి. రేషన్ కార్డు కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫోటోను రేషన్ కార్డులో ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన వచ్చినప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు అది సమయం పట్టే అవకాశం ఉంది. ఆ ప్రక్రియ అంతా జరగాలంటే కూడా కుటుంబ సభ్యుల అందరి ఫోటోలు సేకరించాలి, దాన్ని ముద్రించాలంటే టైం పడుతుంది కనుక ఇప్పుడున్నటువంటి పద్ధతిలోనే రేషన్ కార్డులు ఇచ్చే విధానం కొనసాగుతుంది. కాకుంటే అది ఇప్పుడు మనం ఆన్లైన్ లో చూసుకుంటే రేషన్ కార్డుతో పాటు మన కుటుంబ సభ్యుల పేర్లు మాత్రమే ఉంటాయి. దాన్ని కొంత సైజు తక్కువ చేసి ఒక పోస్ట్ కార్డు పద్ధతిలో ఉండే విధంగా కూడా రూపొందించారు. ఆ ప్రక్రియ ఇవ్వడానికి కూడా ఇంకా ప్రాసెస్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రేషన్ కార్డుకు సంబంధించి పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి ఇచ్చేటువంటి రేషన్ అయితేంది, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా దానికి లింక్ చేసినటువంటి నేపథ్యంలో దాన్ని పూర్తి స్థాయిలో ఒక పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.
అందుకనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 89 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇంకా దరఖాస్తులు పెరిగినాయి. దాదాపు ఇది కోటికి కూడా వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని అంటే తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి ఈ నెల చివరి లోపే దీన్ని పూర్తి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ నుండి మనిషికి 6 కేజీల బియ్యము అందుతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఉగాది నుంచి కనుక ప్రారంభిస్తే ఒక్కొక్కరికి సన్న బియ్యం అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇట్లా రేషన్ కార్డులు కనుక కలిస్తే 1 కోటి మందికి కూడా రేషన్ బియ్యం అందే అవకాశం కల్పిస్తా ఉంది. ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినటువంటి నేపథ్యంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వబోతుంది. అయితే గతంలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఆన్లైన్ లో ఉన్నటువంటి కార్డులు వాటిని చూస్తూ వాటి ఆధారంగానే రేషన్ కార్డు నెంబర్ ద్వారానే ఇప్పటివరకు ప్రస్తుతానికి బియ్యం తీసుకుంటున్నటువంటి అవకాశం ఉంది. అట్లనే ప్రభుత్వ పథకాలకు సంబంధించి అదే నెంబర్ తోనే ఇప్పటి వరకు అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్డు పోస్ట్ కార్డు సైజులో ఉంటుంది. దాంట్లో కుటుంబ సభ్యుల పేర్లతో పాటు వారి ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది. దానికి సంబంధించి ఎవరైతే ఎక్కడ రేషన్ తీసుకుంటారో ఆ రేషన్ షాప్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కడ అంటే ఒక రేషన్ షాప్ లో కార్డు ఉంటే తెలంగాణలో ఎక్కడైనా కూడా రేషన్ తీసుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి ఒక QR కోడ్ ను కూడా సెట్ చేసే అవకాశం అటు లేదా QR కోడ్ కానీ బార్ కోడ్ కానీ సెట్ చేస్తున్నారు. దాన్ని స్కాన్ చేస్తే వాళ్ళ పూర్తి వివరాలు తెలిసిపోయే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళకి ఎన్ని కేజీల బియ్యం అందుతాయి అనేది కూడా ఒక సమాచారం ఉంటుంది. కనుక ఈ ప్రక్రియ కొంత సులువుగా ఉంటుంది రేషన్ షాపు డీలర్లకు. కనుక ఇది లబ్ధిదారులకు కూడా కొంత సులభతరంగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ప్రభుత్వము ఈ రేషన్ కార్డులు ఇవ్వాలనేది భావించినప్పటికీ కూడా అనేక సమస్యలు వచ్చాయి. మొన్నటి వరకు కూడా దీని మీద ఒక క్లారిటీ ఇవ్వనటువంటి నేపథ్యంలో అటు సివిల్ సప్లై మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించారు. అనేక అంశాలను కూడా ఆయన ప్రస్తావించినటువంటి సందర్భాన్ని చూసుకున్నాము. అయితే ఈ రేషన్ కార్డుకు సంబంధించి చాలా మంది కూడా లబ్ధిదారులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు రేషన్ బియ్యంతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా కావాల్సినటువంటి అంటే ఈ కార్డు మీదనే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా వైద్యం పొందలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కదానికి కూడా ఈ రేషన్ కార్డును అంటే తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత ఉంటుందని ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే పెద్ద సంఖ్యలో కూడా దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వాటిని పరిశీలన చేస్తా ఉంది. ప్రస్తుతానికి మార్పులు చేర్పులు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తుల ప్రక్రియ మీ సేవలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటినీ క్రోడీకరించుకొని దాదాపు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 89 లక్షల రేషన్ కార్డులు ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక 10 నుంచి 12 లక్షల రేషన్ కార్డులు కూడా పెరిగే అవకాశం అంటే 1 కోటికి పైగా కూడా రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఉండబోతున్నాయి అనేది ప్రభుత్వం అంచనా. దానికి అనుగుణంగానే రేషన్ బియ్యాన్ని కూడా ఇప్పటికే సిద్ధం చేసుకుంటుంది. దానికి సంబంధించి అంటే కార్డు కనుక మంజూరు చేస్తే దాని మీద అటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో మరోపక్క ప్రభుత్వ లోగోను కూడా ఒక రూపొందించింది. ఇవన్నీ కూడా నూతన రేషన్ కార్డులో ఉండబోతున్నాయి అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. వైశాల్. రైట్, థ్యాంక్ యూ.